ఏ ఏ క్యాస్ట్లకు ఎంత రిజర్వేషన్ ఉంది, యాక్చువల్ ఎంత రిజర్వేషన్ అవుతుంది, కోర్టు ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తుంది, దాని గురించి మాట్లాడుకుందాం. బీసీకి ఇంత ముందుకు 25% రిజర్వేషన్ ఉంటుండే, అదేవిధంగా ఎస్సీకి 15% ఉంటుండే, అదేవిధంగా ఎస్టీకి 10% ఉంటుండే. టోటల్ గా చూసుకుంటే 50%. అయితే పంచాయతీరాజు చట్టం కానీ అదేవిధంగా న్యాయస్థానాలు కానీ 15% ఉంటే ఓకే రిజర్వేషన్, 50% కంటే ఎక్కువ ఉండొద్దు అనేది వారి వాదన. బట్ రేవంత్ రెడ్డి కోర్టు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను మించి 50% కంటే ఎక్కువ ఉన్నా సరే ఈ ఏదైతే బీసీ 25 to 42% అంటే 17% ఎక్కువైతుంది. ఈ 17% ఎక్కువ చేసి బీసీలను ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సంతృప్తి పరచాలనేది ఆయన ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. బట్ ఇప్పుడు ఏమైతుంది, 17% ఎక్కువై టోటల్ 67% అవుతుంది. ఇదే ఏదైతే 67% అయిందో ఇదే జీవో నెంబర్ 9. ఈ జీవో నెంబర్ 9 మీద మేము స్టే ఇస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ కు మాకు సంబంధం లేదు. హైకోర్టు ఏం చెప్తుందంటే ఎలక్షన్ కమిషన్ కు, ఇప్పుడు మీరు ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిర్రో అదే విధంగా మీరు ఎన్నికలు జరపవచ్చు. బట్ ఈ ఎక్కువ ఉన్న 17% ఏదైతే ఉందో అది ఓపెన్ కేటగిరీలో, ఐ మీన్ జనరల్ కేటగిరీలో పెట్టి మీరు ఎలక్షన్స్ లోకి వెళ్ళండి అని చెప్తుంది.